చేస్తున్నాయినా నీ సన్నిధిలో గడుపుతూ ఉన్న ఈ యొక్క ప్రార్థనా కూటమిని నీ చేతులకు సమర్పించుకుంటున్నాం. ఆది నుండి అంతము వరకు నీవే తోడుగా ఉండి చేయి పట్టుకొని నడిపించమని, కాపాడమని, మరి కూడి వచ్చిన వారిని దీవించమని, రావలసిన వారు ఇంకా ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని నైనా సకాలమునకు రప్పించి మరి ప్రభు యొక్క ప్రార్థనా కూటమిని నైనా చక్కటి రీతిలో నడిపించి దీవించమని, మరి నాయన కూడిన ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు సమర్పించుకుంటున్నాము నాయన. పెద్దలను, క్వైర్ వారిని, నన్ను, మమ్మల్ని నాయన నీ ఆత్మ సహాయంతో నడిపించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. మరి సమయాన్ని క్వైర్ వారికి ఇస్తూ ఒక 2 పాటలు పాడవలసిందిగా కోరుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మరి శుక్రవారం సాయంత్రం మరి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి అందరం కలిసి స్తుతి పాటగా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, మరి అందరం చప్పట్లతో మరి ఆయన ఆరాధించుకున్నామండి. మరి అందరం సంతోషంగా మరి దేవుణ్ణి ఆరాధించాలని మనం చేస్తున్నాం. మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము అరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము అరికట్టినను. వరదవలె భక్తిహీనులు పోలిన, వరదవలె భక్తిహీనులు పోలిన, వదలకనను ఎడబాయని దేవ, వదలకనను ఎడబాయని దేవ,
యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయి జలరాశుల గుడి బలమైన చేతితో జలరాశు బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. అలాగే మనం క్రీస్తు శ్రమలని గుర్తు చేసుకుంటూ సిలువే నా శరణాయునురా ఈ పాట పాడుకుందామండి అందరం కలిసి. సిలువే నా శరణాయునురా నీ సిలువే నా శరణాయునురా
శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దూరిత దూరుడ నీదరి చేరితిరా దూరిత దూరుడ నీదరి చేరితిరా నీ సిలువే నాశరా నాయనురా కొంత సమయము ప్రార్థనలో గడుపుదాం. మరి పురుషుల నుండి రత్నకుమార్ గారు ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, నీ పరిస్థితి పాలన స్తోత్రం రక్షక నాయన గతించిన దినమంతి ప్రభు నీ కాపులు భద్రపరిచినారు తండ్రి. ఉద్యోగంలో నాయన తోడుగా ఉండి కాపాడి మార్గమంతట్లో నాయన నీ యొక్క తోడు మాకు అనుగ్రహించి క్షేమంగా తండ్రి మరి ఆఫీస్ నుంచి క్షేమంగా ఇంటికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు రక్షక. మరి ఈ దినాన్ని చూడలేక ప్రభు మరి ఎంతోమంది గతించిపోయినప్పటికీ నాయన మమ్మల్ని ప్రేమించి కనికరించి కాపాడి నాయన మీ యొక్క సన్నిధిలో సజీవ లెక్కలో ఉంచి మిమ్మల్ని ఈ విధంగా ఆరాధించుకుంటూ మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం రాయన తండ్రి. మేమేమై ఉన్నామో తండ్రి మరి మీకు తెలిసిన రక్షక నాయన మమ్మల్ని కాచి కాపాడండి, భద్రపరచండి. మీ యొక్క శ్రమల దినాలని నాయన మరి మేము గుర్తు చేసుకుంటుండగా ఇంకా ఎంతోమంది నాయన మీ యొక్క ఆలయానికి నడిపించమని వేడుకుంటున్నాం. ఎంతోమంది రానయింటుండగా సకాలంలో నాయన మీ యొక్క సన్నిధానానికి నడిపించమని వేడుకుంటున్నాం రక్షక. మీరే తోడేడుగా ఉండండి, కాపాడండి, భద్రపరచండి. ఈ ఆరాధన అంతా నాయన నీ యొక్క ఆపుదల భద్రపరచుకోమని వేడుకుంటున్నాం. రానైనటువంటి బిడ్డలందరినీ క్షేమంగా తల్లి నీ యొక్క ఆలయం నడిపించండి. జరగనైనటువంటి కార్యక్రమంలో నాయన నీ యొక్క తోడు అనుగ్రహించండి. మీకు దాసులు నాయన మరి ఏ విత్తనాన్ని విత్తనై ఉన్నాడో మరి మీరే ఆయన ద్వారా మాట్లాడి రక్షక మమ్మల్ని మేము సరి చేసుకుని తండ్రి మేము ఎంతో ఆనందించుకునే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని తండ్రి. మీరే తోడుగా నీడగా ఉండి కాచి కాపాడమని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరినైనా నీ యొక్క కాపుదల్లో భద్రపరిచి కాచి కాపాడడం వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసయ్య పేట బ్రతిమిలాడి అడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి స్త్రీల నుండి ఆగ్నేస్ అమ్మ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రేమ కలిగిన నాయన, కృపగల తండ్రి, ఉదయం నుండి ఇప్పటి వరకు నాయన మమ్మల్ని అందరినీ ఎంతగానో కాచి కాపాడి నీ యొక్క రెక్కల కింద భద్రపరిచిన ప్రభువా, నీ యొక్క ఆలయంలో చేరి మిమ్మల్ని కీర్తించి గణపరిచే భాగ్యం మాకు అందరూ కూడా దయచేసినందుకు నాయన నీ కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. ఎందుకు పనికిరాని వారం నాయన అయినప్పటికీ కూడా తండ్రి మమ్మల్ని ప్రేమించి మీ బిడ్డలుగా చేసుకున్నందుకు నీ కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాం నా రాజా. అయ్యా తండ్రి, నీ యొక్క శ్రమల దినాలను ప్రభువా గుర్తు చేసుకుంటానికి ప్రభువా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా నాయన. ఇదిగో ప్రభా రావాల్సిన బిడ్డలందరినీ త్వరలో రప్పించమని అడుగుతున్నాం తండ్రి. అనేక మంది వచ్చిన ఆయన మరి మిమ్మల్ని ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేయండి నాయన. నీ యొక్క సేవకుని మరుగుపరచమని అడుగుతున్నాను. ఈ దినమనైనా మాకు ఎటువంటి ఆత్మీయ ఆహారము దయచేయనున్నారో ప్రభువా, దాని ద్వారా ప్రభువా మేము ఈ లోకంలో సరైన మార్గంలో నడుచుకుంటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను నా రాజా. ఇదిగో నాయన కోరి వారిని ఆశ్రయించి దీవించండి. మిమ్మల్ని ప్రభువా కీర్తిస్తుండగా నాయన పాటలు పాడుతుండగా బిడ్డలందరినీ ఆశ్రయించి దీవించి కాపాడమని అడుగుతున్నాను నా రాజా.
నీ కొందనాలు తండ్రి, పెద్దలను ఆశ్రయించి దీవించండి. ఈ యొక్క కూటానికి ప్రభు ఆది అంతా మీరై ఉండి నడిపించమని అడుగుతున్నాను రాజా. పెద్దలందరిని కూడా ఆశ్రయించి దీవించండి ఆయన. యేసయ్యా నీ కృపలో భద్రపరచమని ఈ యొక్క కూటానికి ప్రభు మరి ఆది అంతా మీరై ఉండి తండ్రి నడిపించమని నా ప్రభు నా రక్షకుడైన యేసయ్య నామమునికి ఈ కొద్ది ఆరాధన అర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. మరి సమయంలో ఇద్దరు స్పెషల్ సాంగ్స్ అడిగి ఉన్నారు, షారా గారు. అలాగనే గత ఉమెన్స్ డేని పురస్కరించుకొని ఉమెన్స్ కమిటీ వారందరూ ఒక పాట పాడాలని ఆదివారం అడిగారు, కానీ సమయం లేనందువలన ఈ శుక్రవారం పాడతామని అడిగారు. వారు మొట్టమొదటిగా షారా గారు రావాల్సిందిగా ఒక స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత స్త్రీలు ఉమెన్స్ కమిటీ వారు సిద్ధపడి వారు కూడా ఒక సాంగ్ పాడాలని కోరుకుంటున్నాను. రండి. అందరికి ప్రైజ్లాడండి. ఇలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? నీ పాప భారం నా పాప భారం ఆ సిల్వ పైన ఎవరైనా మోసారా? ఎవరైనా మోసారా? యేసయ్యా 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 ఇలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? నా పాప భారం ఆ సిల్వ పైన ఎవరైనా మోసారా? ఎవరైనా మోసారా? చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిచయులే నిన్ను పరిహాసించగా, చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిచయులే నిన్ను పరిహాసించగా, నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ, నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ. యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 ఓ యేసయ్యా.
యేసయ్యా ఓ యేసయ్యా నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా ఎవరైనా చూపారా నా పాప భారం ఆ సిల్వపైన ఎవరైనా మోసారా ఎవరైనా మోసారా థ్యాంక్ యూ. ఈ సమయాన్ని ఉమెన్స్ కమిటీ వారు ఒక పాట పాడతామన్నారు. వారి సమయాన్ని ఉపయోగించుకొని పాడవలసిందిగా కోరుకుంటున్నాం. మైక్ తీసుకుంటారు. ఇంకా సెంటర్కి రండి.
వాక్య భాగాన్ని చదువుకుందాం ఈ సమయంలో. ఆ తర్వాత క్వైర్ వారికి ఒక పాటకు, ఆ తర్వాత ఆరాధనకు సమయం ఇద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 18 నుంచి 30 వచనాల వరకు. 11వ అధ్యాయము 18 నుంచి 30 వచనాల వరకు. మరి పార్వతి గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 18 నుంచి 30 వచనాల వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 18 నుంచి 30 వరకు చదువుకుందాం. యోహాను తినకయు త్రాగుట వచ్చెను గనుక వీడు దయ్యము పట్టినవాడని వారనుచున్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానీయు, సుంకరును, పాపులను స్నేహితుడని వారనుచున్నారు. ఆయనను జ్ఞాని అని దానిని క్రియను బట్టి తీర్పు పొందెనను. పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆయా పట్టణపు వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెతస్సాయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనెపట్టు కట్టుకొని బూడిద వేసుకొని మారుమనసు పొందియుందురు. విమర్శ దినమున మీ గతి కంటే తూరు సిదోను పట్టణపు వారి గతి ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టుకును హెచ్చింపబడిన దానా, నీవు పాతాళమునకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమున నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నానెను. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులను వివేకులను ఈ సంగతులను మరుగు చేసి పసి బారులకును బయలుపరిచిన వానిని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుణ్ణి, ఎవడును కుమారుడును గాక కుమారుని ఎవనికిని ఆయనను బయలుపరచ నిర్దేశించిన వాడు గనుక వారి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోచుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనసుకు గలవాడనై గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను భారంగాను తేలికగాను నున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మరి సమయంలో క్వైర్ వారికి సమయాన్ని ఇస్తూ ఒక పాట పాడుతారు. ఆ తరువాత ఒక స్తుతి ఆరాధన పాట పాడుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. నిన్నే నేను నమ్ముకున్నాను యేసయ్య ఈ పాట పాడుకున్నాను.
అందరము లేచి నిలబడినట్ల ఒక పాట స్తుతి ఆరాధన ద్వారా జరుపుకొని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానిద్దాం. గమనించండి, దినము రాత్రి మరలా ఆల్ నైట్ ప్రేయర్ కూడా ఉన్నది. దయచేసి గమనించి అందరూ వెనక్కి ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. మనమందరం అలాగనే తలని వంచి మరి ఆయన్ని స్తుతించుకొని ఉంటుండగా, దేవుడు ఆత్మ కనుక మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ఆరాధించాలి. మరి ఈ లోకంలో మనకేమీ లేనప్పటికీ మరి మనకున్నటువంటి నమ్మకమైన దేవుడు, మనం మాట్లాడితే మనం పిలిస్తే పలికే దేవుడు, మన ప్రార్థనలన్నీ విని మనకు జవాబు దయచేసే దేవుడు నిజంగా మనకుండగా ఎంత అద్భుతం. కాబట్టి మనందరం కలిసి ఆయన ఆరాధించుకుంటకు దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు ఆయన యొక్క దాసులు మరి ఆయన యొక్క మరి ఏ విత్తనాన్ని విత్తనై ఉన్నాడో మరి ఆయన యొక్క శిలువ చాటును మరుగుపరుచుకొని మంచి వాక్యాన్ని మరి మనం అందరం వినులాగున్నాం. అందరం కలిసి స్తుతి ఇంచదా నీ నామం ఈ పాట పాడుకున్నామండి. స్తుతి ఇంచెదా నీ నామం దేవానుదినం స్తుతి దేవా
చేర్చినావు నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు స్తుతించెదని నామం దేవా అనుదినం స్తుతించెదని నామం దేవా అనుక్షణం దేవా అనుక్షణం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు ఇలాంటి సమయంలో 4వ శుక్రవారమునైనా నీ ఆలయంలో నీ సన్నిధిలోనైనా సహోదరులతో కలిసి కూడి చేసుకుంటున్న ఈ ప్రార్థనా కుటుంబం నీ చేతులకు సమర్పించుకుంటూ ఈ సమయంలోనైనా నీ వాక్యమును విత్తనై ఉన్న సమయంలో నీ పరిశుద్ధాత్మ సహాయమును నాకు మాకు దయచేయమని మరినైనా నీవు కూడి వచ్చిన వారిని దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. మరి క్వైర్ వారు కూడా అక్కడ కనుక ఇబ్బంది అయితే కిందకి వెళ్ళి కూర్చోనండి. వెనక పక్కన ఉన్నది కనుక మైకు అక్కడ కంఫర్టబుల్గా ఉంటే మీ ఇష్టము. మరి ఈ సమయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 18 నుంచి 30 వచనాల వరకు మన మధ్యన చదవబడి ఉన్నది. యేసు ప్రభు వారి బోధ గనక చూస్తే 2 విధానాలుగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఒకటి, ఆయన రక్షింపబడాలి అనే ఉద్దేశంతో చక్కటి రీతిలో రక్షణ వైపున నడిపించేటువంటి బోధలు. మరొక టైప్ ఆఫ్ బోధ ఏంటి అంటే, ఆయన ఎవరైతే రక్షింపబడకుండా ఆయన ఎంత చెప్పినా వినకుండా దూరం అయిపోతున్న వారిని ఆయన గద్దిస్తూ మాట్లాడడం. ఇది మనము ఆ సువార్తలంతట్లో మనం గమనిస్తాం. ఒకటి, ఆయన చక్కటి రీతిలో రక్షణలోకి రావాలి అని బోధించేటువంటి బోధ. ఇంకొకటి, రక్షణలోకి రానప్పుడు రాలేదు కాబట్టి ఇది ప్రమాదకరమైనది అని బోధించే బోధ. కాబట్టి ఇక్కడ కనుక గమనించినట్లయితే 2 అంశాలు కూడా ఉన్నాయి. 18వ వచనం నుంచి 30వ వచనం వరకు కనుక చూస్తే ఆ తరము వారి గురించి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. మనం ఈ దినము 28, 29, 30 వచనాలు మాత్రమే లోతుగా ధ్యానిద్దాము. పైనది మాత్రం ఉపోద్ఘాతముగా చెప్తాను. 18, 19 వచనాలు కనుక చూస్తే ఆయన చుట్టూ చేరి ఆయన మాటలు వింటూ ఉన్న వారిని ఆ తరమును గురించి ఆయన క్రిటికల్గా విమర్శనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నాడు. 18, 19 వచనాలు వారు ఇల్లాజికల్గా ఇన్కన్సిస్టెంట్గా మాట్లాడుతున్నారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకముగా 2 విలువలు కలిగిన వారుగా మాట్లాడుతున్నట్లుగా ఆయన చూపిస్తున్నాడు. చూడండి 18వ వచనము. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దెయ్యము పట్టినవాడని వారు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును తాగుచును వచ్చెను గనక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారు అనుచునున్నారు. అనగా బాప్తిజమిచ్చి యోహాను మరి ఆ యొక్క తేనెను తింటూ మిడతలను తింటూ ఆ గోనె పట్ట కట్టుకొని ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధ వారికి ఆకర్షణీయంగా కనపడలేదు. ఆయన దెయ్యము పట్టినవాడు అంటున్నారు. యేసు ప్రభు వారు వచ్చి అందరితో కలిసి, అనగా సుంకరులని పాపులని చూడక, అంటే ఎవరు పడితే వారితో కలిసి తింటూ ఉన్నప్పుడు వారు అటు యోహానును విమర్శిస్తున్నారు, యేసు ప్రభువును విమర్శిస్తున్నారు. దాన్ని బట్టి యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, మాట్లాడేటువంటి వారికి నచ్చిన విధముగా మాట్లాడుతున్నారే కానీ న్యాయపరముగా ఒక సమతుల్యముగా మాట్లాడడం లేదు అని చెప్తూ కాలమే వారికి సమాధానం చెప్తుందని గుర్తు చేస్తున్నాడు. ఆయనను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందును అనెను. కాబట్టి కాలక్రమేణా వారు మాట్లాడే మాటలకు వారి క్రియలకు పొంతనను చూపిస్తూ, పొంతన లేకుండా చూపిస్తూ క్రియలే వారి గురించి మాట్లాడతాయని చెప్తున్నాడు. 20 నుంచి 24వ వచనం వరకు కనుక చూస్తే వారిని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాడు. ఇన్సెసివ్ క్రిటిసిజం అండ్ జడ్జిమెంట్ అన్నమాట. చూడండి 20 నుంచి 24 వరకు. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో
ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింప సాగెను. యేసు ప్రభు వారు ఆయన 3.5 ఏళ్ల పరిచర్య అంతా కూడా తాను చెప్పిన మాటలు విని ఆకర్షింపబడి రక్షణ పొందుకొని ఆశీర్వదింపబడాలని చెప్పేవాడు. కానీ ఎప్పుడైతే ఆయన పదే పదే అవి చెప్తున్నప్పటికీ వారు వెనకపోగా, వారు ఆయనని విమర్శిస్తున్నప్పుడు, ఆయనను దెయ్యం పట్టిన వాడు అంటున్నప్పుడు, ఇలాగన ఇప్పుడు చూసిన వచనాల్లో విమర్శించినప్పుడు ఆయన దాని సీరియస్నెస్ని, అనగా అది ఎంత ప్రమాదకరమైనదో చెప్తూ, పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింప సాగెను. అనగా యేసు ప్రభు వారి గురించి మనము పదే పదే మన ముందుకు ఆయన వాక్యము వస్తూ ఉన్నప్పుడు, ఆయనను మనం అంగీకరించక దానికి తగిన రీతిగా మనము జీవించకపోయినప్పుడు ఆయన దుఃఖపడ్డమే కాకుండా వారిని గద్దిస్తూ ఉన్నాడు. అలాగనే మన జీవితాల్లో కూడా గమనించండి, ఎంతోమంది జీవితాల్లో యేసు ప్రభువు యొక్క రక్షణ గురించి వారి మధ్యకు వస్తుంది, కానీ స్వీకరించకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగనే ఎంతోమంది యేసు ప్రభువును అంగీకరించిన తరువాత కూడా ఆయన ఏ విధముగా జీవించాలి అని చెప్తాడో ఆ విధముగా జీవించకుండా తమ ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటారు. ఆ రెండింటిని కూడా వారికి పట్టేటువంటి గతిని బట్టి ఆయన చాలా బాధపడుతూ వారిని గద్దిస్తాడు. 21వ వచనం, ఒక 2 పట్టణాలను 3 పట్టణాలను తీసుకుంటున్నాడు. ఆ పట్టణాల యందు ఈయన ఎంతో గొప్ప అద్భుతాలు చేశాడు, కానీ వారు ఆయనను నమ్మలేదు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొంది ఎందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణము వారి గతి తగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను. అనగా ఈ 2 పట్టణాలు కొరాజీను బెత్సైదాని గుర్తు చేస్తూ ఎన్నో అద్భుతాలు వారి మధ్యన చేశాడు, కానీ వారు పదే పదే ఆయనను తిరస్కరిస్తూ వస్తున్నారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, తూరు సీదోను పట్టణాలు అనేవి అన్యులు నివసించేటువంటి పట్టణాలు. ఈ కొరాజీను బెత్సైదా ఇవి ఆయన వారైన యూదులు నివసించేటువంటి ప్రదేశము. కాబట్టి ఎప్పుడైతే తన వారైన వారు ఆయనను తిరస్కరిస్తున్నారో, కానీ తూరు సీదోనులో ఆయన వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి చూస్తాం. ఒక తూరు సీదోనికి సంబంధించిన ఒక స్త్రీ వస్తుంది, వచ్చి తన కుమార్తెకు స్వస్థత కావాలని ప్రార్థించినప్పుడు ఆయన అంటాడు, అమ్మా నేను యూదుల కొరకు పంపించబడిన వాడిని అని అంటాడు. అనగా నేను స్వదేశీయుల కొరకు పంపబడిన వాడిని ఆయన అన్నప్పుడు ఆవిడంటుంది, అయ్యా చిన్నపిల్లలు కింద పడిన ముక్కలు తింటారు కదా, కుక్కలు తింటాయి కదా, అలాగనే నాకు కూడా బిచ్చము పెట్టు అనేటువంటి రీతిగా మాట్లాడినప్పుడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, ఈ మాటలను బట్టి నీవు నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అంటున్నాడు. కాబట్టి తూరు సీదోను అనే పట్టణములలో ఆయన యూదుల పట్టణమైన కొరాజీను బెత్సైదాలు ఎంత సేవ అయితే చేశాడో అంతకన్నా తక్కువ పరిచర్య ఆయన చేశాడు, కానీ అక్కడ రక్షణ పొందుకోవడము ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, ఆఖరి దినములలో తీర్పు సమయంలో తూరు సీదోను వారు తక్కువ తీర్పు పొందుతారు, తన వారైన వారు తన మాట విని తనను తిరస్కరించిన వారు ఎక్కువ శిక్షను పొందుతారు అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ దినము దాని నుంచి మనము నేర్చుకోవలసిన ఇది, మనము యేసు ప్రభువును నమ్ముకున్న తరువాత ఆయన వారముగా మనము జీవించకుండా ముందుకు సాగుతున్నప్పుడు మనల్ని ఆయన ఇంకా ఎక్కువ తీవ్రముగా మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆయనను నమ్ముకున్నట ఒక ఎత్తు అయితే, నమ్ముకున్న వారముగా ఆయనకు తగిన రీతిగా జీవించినప్పుడు అది మనకు ప్రమాదకరమైనది, తీర్పును సంతరించుకునేది అవుతుంది. కాబట్టి ఆనాడు ఆయన యూదులతో మాట్లాడుతున్నాడు, ఈరోజు ఆయన సంఘములో ఉన్న క్రైస్తవులతో మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన నమ్మడము ముఖ్యము కాదు, అనగా మనకు పారంపర్యముగా వచ్చిన వంశపారంపర్యముగా వచ్చిన క్రైస్తవత్వాన్ని మనము స్వీకరించడం కాదు, కానీ దానికి తగిన రీతిగా మనము గనక జీవించకపోతే అన్యులు మనకన్నా తక్కువ తీర్పు పొందుతారు, మనం ఎక్కువ తీర్పు పొందుతాము అనేటువంటి రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇది గుర్తు చేసుకోవాలి. అలాగనే 23వ వచనం కనుక చూస్తే, కపెర్నహూమ ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు, నీలో చేయబడిన అద్భుతములు సోదోములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి యుండును.
విమర్శ దినమందు నీ గతి కంటే సోదోము దేశపు వారి గతి ఓర్వతగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను అని అనెను. కాబట్టి సోదోము గొమొర్రా పట్టణాలు దేవుని యొక్క తీర్పుకు గురైన పట్టణాలు. కాబట్టి ఎప్పుడెప్పుడైతే ఆయన ఇజ్రాయేలు జనాంగమును ఆ పట్టణాల్లో ఉన్న వారిని ఆయన సోదోముతో గొమొర్రాతో పోరుస్తాడో దానికన్నా తీవ్రమైన తీర్పు ఇంకొకటి లేదు. కాబట్టి వారితో అంటున్నాడు, కపెర్నహూము కనుక గమనించినట్లయితే ఆయన స్వదేశము నజరేతులో ఆయన జీవించినట్లయితే ఆయన పరిచర్య 3.5 సంవత్సరములు పేతురు యొక్క గృహాన్ని బేస్గా చేసుకొని కపెర్నహూములో ఎక్కువ చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే కపెర్నహూము పట్టణము పేతురు యొక్క పట్టణము అక్కడ. కాబట్టి కపెర్నహూములో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ అక్కడ వారు ఆ యొక్క కృపను స్వీకరించారు, ఆ అద్భుతాలను చూశారు, కానీ దానికి తగిన రీతిగా ఆయన్ని వెంబడించలేదు. కాబట్టి అంటున్నాడు, సోదోము పట్టణం అనేది చాలా ఆనాటి ఇజ్రాయేలు జనాంగమునకు ఒక బూతు మాట కింద లెక్క. అనగా మనల్ని ఎవరినైనా ఎవరితో పోల్చకూడని వారితో పోలిస్తే మనకెంత బాధ కలుగుతుందో, సోదోముతో పోల్చడము అంటే అతి తక్కువ, అంటే తీర్పు పొందిన జనాంగముతో పోల్చడం. కాబట్టి ఇలాంటి కఠినమైన భాష ఆయన మాట్లాడుతున్నాడు. దానికి గల కారణమంతా ఏంటంటే, మనము యేసు ప్రభువును విని ఆయన దగ్గరికి రాకపోవడం ఒక ప్రమాదం అయితే, వచ్చిన తరువాత దానికి తగిన రీతిగా జీవించకపోవడము మరింత ప్రమాదకరమని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ సమయాలలో మనము ఈ లెంట్ సమయాలు అనబడేటువంటి దానిలో ఎక్కువ క్రైస్తవులుగా నుండేటువంటి వారు, భక్తులు ఎదగాలనుకునేటువంటి వారే ఎక్కువ కూడతారు కదా, వారి సమయాన్ని వెచ్చించి. కాబట్టి ఈ దినము మనల్ని మనము గుర్తు చేసుకోవాల్సి ఉన్నది, మన జీవిత విధానం ఎలాగనున్నది. అనగా ఈ 40 రోజుల్లో మనం ఒక 6 వారాలు లేకపోతే 6 శుక్రవారాలు లేకపోతే ఒక 10 రోజులు కలుస్తున్నామంటే మనల్ని మనము ఆత్మావలోకనము చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సమయము. ఎంతవరకు మనం ప్రభువునందున్నాం, ఎంతవరకు ప్రభువును తగిన రీతిగా జీవిస్తున్నాం, లేకపోతే మన జీవితాలు ప్రభువును నమ్ముకున్న తరువాత కూడా నామకార్థమైన ఆచారపరమైన క్రైస్తవత్వముగా ఉంటూ ఆత్మీయపరమైన ఎదుగుదల లేకుండా ఉన్నామా అని మనకు మనము ప్రశ్నించుకోవాలి. గమనించండి కదా. కాబట్టి క్రైస్తవులైన మనము క్రీస్తుకు తగిన రీతిగా మనము జీవించకపోతే బయటవారు కూడా, బయట వారిని మనము లోపలికి తేవలసిన వారమై ఉండగా మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు బయటవారు మనల్ని చూసి ఆకర్షింపబడకపోవడమే మా కాక వచ్చిన వారు కూడా వెనక్కి వెళ్ళిపోయేటువంటి ప్రమాదము ఉన్నది. కాబట్టి క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా పేరుగాంచిన వారు ఇంకా అతి జాగ్రత్తగా వారు జీవించాలని ఆయన వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. 25వ వచనం నుంచి 27వ వచనం వరకు గనక చూస్తే ఆయన దేవునిని అధికముగా స్తోత్రము చెల్లిస్తున్నాడు. ఎందుకంటే ఈ మారు మనస్సు ఎవరైతే ఈ యొక్క తరాంగములో ఆయనను తిరస్కరించిన వారు ఎవరు అంటే, దేవుని గురించి బాగా జ్ఞానము కలిగిన వారు, బాగా లేఖనాలను పరిశోధించిన వారు ఆయనను తిరస్కరిస్తూ ఉన్నారు. కాబట్టి అంటున్నాడు, వారికన్నా కూడా, అనగా దేవుడు ఎవరికి బయలుపరుస్తున్నా అంటే ఈ తెలివిగలవారు, వాక్యమును తెలిసిన వారు ఆయనను అంటే ఆయన మార్గంలోకి రాకుండా ఆయన విమర్శిస్తూ ఉండగా, చిన్న పిల్లలైన వారు అంటే ఎవరైతే ఎన్నిక కాని వారున్నారో, తక్కువ వారున్నారో అటువంటి వారిని అందరినీ కూడా ఆయన ఎత్తిపడుతూ ఇది దేవుని కృప వలన మాత్రమే సాధ్యమైంది అంటున్నాడు. చూడండి 25 నుంచి 27 వరకు. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమో ఆయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడునూ కుమారుని ఎరుగడు, కుమారుడు కాకను కుమారుడెవనికిని ఆయనను బయలుపరచనుద్దేశించినో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. జ్ఞానులు వివేకులు అని పోలుస్తున్నాడు. వారికయ్యా నీవు బయలుపరచలేదు, కానీ ఎవరైతే పసిబాలురు అనగా ఆత్మీయముగా ఇజ్రాయేలీ జనాంగంలో జ్ఞానము లేనివారు, తక్కువగా చదువుకున్నవారు, లేకపోతే రకరకాల కారణాలుగా ఇంకా పసిపిల్లల స్థితిలో ఉన్న వాళ్ళ ఆత్మీయంగా వారిని చూపిస్తూ అయ్యా వీరికి నీవు తెలియపరిచావు అంటున్నాడు. అలాగనే ఈ దినం మనం గమనించామంటే సమాజంలో ఎన్నోసార్లు యేసుప్రభు వారు ఎవరైతే ఎన్నిక లేని వారు ఉన్నారో వారు ఇంకా ఆయనను స్వీకరిస్తూ ఉన్నారు. ఎన్నిక కలిగిన వారు
వారికి ఉన్న ధనమును బట్టో, వారికి ఉన్న జ్ఞానమును బట్టో, లేకపోతే వారికి ఉన్న అంతస్తును బట్టో, వారికి ఉన్న ఆస్తులను బట్టో ఆయన వారికి అవసరము లేదు అనుకుంటూ ఉన్నారు. కానీ ఎవరైతే ఆ యొక్క ఎక్కువ చదువుకోలేదో, అనగా ఆత్మీయ జ్ఞానం ఎక్కువ లేదో, లేకపోతే పరిస్థితులు సమాజంలో బాగలేని వారు ఎంతోమంది నమ్ముకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ దినము ప్రశ్న ఏంటంటే, ఆయన తన కృపను ఈలాగున జ్ఞానులకు వివేకులకు కాక ఆయన తక్కువ వారికి ఆయన బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఆ కృపను పొందుకున్న వారముగా మనం ఎలాగునా ఉండాలి కదా. మనం కనుక గమనించామంటే ఒక 3-4 తరాల ముందర మన పరిస్థితి ఎలాగునా ఉండింది. యేసు ప్రభు మన జీవితాల్లోకి ప్రవేశించిన తరువాత మనం ఎంత ఆశీర్వదింపబడ్డాము. ఒకనాడు అనగా అన్ని రీతులుగా మనము ఎన్నిక లేని వారముగా నున్నవారికి దేవుడు తన కృపల ద్వారా మన పితరులకు యేసు ప్రభు ద్వారా పరిచయమయ్యి, అది మనకు క్రైస్తవత్వంలో వారి బిడ్డలైనా మనవాళ్ళైనా మనకు తెలిసినప్పుడు మనము ఈ దినము ఎంతవరకు నమ్మకముగా ఉన్నాము, అనగా ఆయన యొక్క ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము, కానీ ఆయనకు తగిన రీతిగా మనము జీవిస్తున్నామా లేదా అన్నది మనము ప్రశ్నించుకోవాలి కదా. ఒక 3-4 తరాల ముందర మనకు ఎటువంటి స్థితి, ఈరోజు ప్రభు మన జీవితాల్లో ప్రవేశించిన తరువాత మనల్ని ఎంత ఉన్నతమైన స్థితిలో పెట్టాడు, దానికి బేరీజు వేసుకొని దానికి తగిన రీతిగా మన ప్రవర్తన ఉంటూ ఉన్నదా, దానికి తగిన రీతిగా మనం ఆయన వెంబడిస్తున్నామా, ఆయన్ని స్తుతిస్తున్నామా. ఉద్యోగాలు లేని వారికి, ఆస్తులు అంతస్తులు లేని వారికి ఒక 3-4 తరాల క్రితము ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు. కానీ ఎంతవరకు ఆయన్ని వెంబడిస్తున్నారు వారందరూ? వారి ఆస్తే వారికి ప్రతిబంధకమవుతూ ఉన్నదా? వారి అంతస్తే వారికి ప్రతిబంధకమవుతూ ఉన్నదా? వారికి ఇచ్చిన మంచి మంచి ఉద్యోగాలే వారికి ప్రతిబంధకమవుతూ ఉన్నదా? గమనించుకోవాలి. కాబట్టి ఏ కుటుంబాలైతే ఒకనాటి వారి ఆశీర్వాదము లేని పరిస్థితి ఇప్పుడు ఆశీర్వదింపబడి పరిస్థితిని అర్థం చేసుకొని దానికి తగిన రీతిగా ఆయనను సన్మానిస్తారో, ఆయనను గౌరవిస్తారో, ఆయన యందు నీ వలన ఇది జరిగింది అని ఆయన మార్గంలో నడుచుకుంటారో వారు ఆశీర్వదింపబడతారు. ఎన్నోసార్లు ఇచ్చిన ఆయన గిఫ్ట్ గివర్, అనగా ఆయన మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆశీర్వాదాలని చూసుకొని ఆనందిస్తున్నాము, అతిశయిస్తున్నామే కానీ ఆశీర్వాదాలు ఇచ్చిన వాడిని మనం చాలాసార్లు మర్చిపోతూ ఉండవచ్చు. కాబట్టి మరొకసారి ఈ సమయంలో మనల్ని మనము ప్రశ్నించుకోవాలా. దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తే ఆ ఆశీర్వాదాలు లెక్క పెట్టుకుంటూ ఆశీర్వాదాలు ఇచ్చిన వాడిని పక్కన పెట్టేసి మనం కొనసాగితే మన పిల్లల పరిస్థితి ఏంటి, నెక్స్ట్ తరాల పరిస్థితి ఏంటి? ఒకనాడు మన తాత ముత్తాతలు వారు నాటిన బీజం వలన మనం ఈరోజు ఇక్కడ ఉంటే, ఈరోజు మనం మన పిల్లల్ని ముందరికి తీసుకువెళ్ళాలంటే, మన మనవ సంతానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే మనం ఎలాగనుండాలి? నమ్మకముగా ఉన్నామా అని మనల్ని మనము ప్రశ్నించుకోబద్దులమై ఉన్నాం. తర్వాత చూడండి 28, 29, 30 వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే కాడి గురించి మాట్లాడుతున్నాడు. కాడి అనగానే బరువు కదా. భుజం మీద ఒక బరువు పెట్టుకొని వెళ్ళాలి అంటే అది చాలా కష్టం. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, లోకము నుంచి ఒక కాడి వస్తున్నది, కానీ నా దగ్గర కూడా ఒక కాడి ఉన్నది, నా కాడి సులువుగా ఉంటుంది అంటున్నాడు. చూద్దాం చూడండి. మొట్టమొదటగా 28వ వచనము ఇక్కడ కొద్దిగా ధ్యానిద్దాం. 28, 29. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మొట్టమొదట ఫ్రేజ్ ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఇన్విటేషన్ ఇస్తున్నాడు, ఆహ్వానం ఇస్తున్నాడు. కమ్ టు మీ. ఆయన ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు, నా దగ్గరకు రండి. ఎందుకు రమ్మంటున్నాడు? ఆస్తుల కొరక, అంతస్తుల కొరక, ఉద్యోగాల కొరక, స్వస్థత కొరక, బంగారు కొరక, బండెనక బండి గట్టి ఇంటెనక ఇంటి గట్టేనా? 55వ అధ్యాయం చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 55వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతాను. కొనిన వారలారా
నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చెదరు? సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింప నీయుడి. నా దగ్గరికి రాండి అంటున్నాడు. వచ్చి ఏం పొందుకోమంటున్నాడు? కొనుక్కోమంటున్నాడు. కానీ ఎలా కొనుక్కోమంటున్నాడు? ఫ్రీగా కొనుక్కోమంటున్నాడు. అర్థం చూడండి. కొనండి అంటున్నాడు, కానీ రూకలు ఏమీ లేకుండానే మీరు కొనండి అంటున్నాడు. కొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే ఆహారము, నీరు. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. అన్నీ కూడా ఏంటి? నిత్యావసర వస్తువులు. ఆ తరువాత మన జీవితానికి ఆనందము కొంత ఇచ్చేది ద్రాక్షారసము వారి యొక్క కల్చర్లో కదా. వాటిని ఎలా కొనుక్కోమంటున్నాడు? కొనుక్కోమంటున్నాడు, కానీ ఆ కొనుక్కున్న దానికి మీరేమీ ఇవ్వబని లేదు, ఫ్రీగా తీసుకోండి అంటున్నాడు. కాబట్టి మరలా నెక్స్ట్ ఏమంటాడు చూడండి, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చెదరు? ఈరోజు నీ డబ్బంతా లెక్కేసుకో. దేని మీద ఖర్చు పెడుతున్నావో లెక్కే, దేని కొరకు వ్యయపరిచి దాచిపెడుతున్నావో లెక్కే, ఎంత దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి నీవు ఎంతవరకు దేవునికి కృతజ్ఞతాస్తుతిగా ఎంత ఇస్తున్నావో చూడు. అది చేసిన తర్వాత నీ ఇంట్లో పరిస్థితులు బాగున్నాయా లేదా అన్నది ఆ బ్యాలెన్స్ షీటే చెప్పేస్తుంది. ఈరోజు సమాధానం లేక ఇక్కడికి వచ్చిన వారితో నేను మాట్లాడుతున్నాను. నీ జీవితంలో ఒకవేళ సమాధానం లేదంటే నీ బ్యాలెన్స్ షీట్లో నీవు ఆహారము కాని దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టావు, ఆహారమైన దాని మీద, నిత్యావసర వస్తువుల మీద తక్కువ ఖర్చు పెట్టావు. మనల్ని బ్రతికించేటువంటి ఆహారము, నీరు, పాలు, ద్రాక్షరసము ముఖ్యమై ఉండగా దాని మీద మనము తక్కువ ఖర్చు పెట్టి ఎప్పుడో నెలకు ఒకసారి వేసుకునేటువంటి బంగారం మీద, ఎప్పుడో పండగకు ఒకసారి వేసుకునే చీర మీద, ఎప్పుడో ఖర్చు పెడతామో లేదో తెలియక మన పిల్లలకి ఏదో ఇస్తామని దాచిపెట్టే దాని మీద మనం ఎక్కువ. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించుకుందాం. ఆయన తన దగ్గరికి వచ్చి ఏం కొనుక్కోమంటున్నా అంటే అత్యవసరమైన దాన్ని నీవు కొనుక్కో, నీ జీవితాన్ని బ్రతికించేదాన్ని నువ్వు కొనుక్కో. ఆ కొనుక్కునేది కూడా నువ్వు డబ్బులు ఇవ్వనవసరం లేదు, ఫ్రీగా నా దగ్గర దొరుకుతుంది. కానీ పనికి రాని వాటి మీద నువ్వు వ్యయపరుస్తున్నావు. పనికిరాని వాటి మీద నీవెందుకు వ్యయపరుస్తున్నావు? దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలును కొనుడి. కొనాలా, క్యూలో నిలబడాలా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు డబ్బులేమీ చెల్లించిన అవసరం లేదు. అనగా ఆయన కుమారుడైన యేసు ప్రభువును పంపించి ఆయన శిలువ మీద తన రక్తాన్ని కార్చాడు. నీవు వెళ్ళి ఆ క్యూలో నిలబడి దాన్ని నువ్వు సంతరించుకోవాలంతే. నువ్వు వెళ్ళి నిలబడి దాన్ని పొందుకోవాలా. డబ్బులు ఎవరు పే చేశారు? యేసు ప్రభు వారు తన రక్తముతో లెక్క చెప్పారు. నీవు దానికి ఏమీ ఇవ్వనవసరం లేదు. కాబట్టి మొదటగా ఆయన 55వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు భోజనము, నీళ్లు, పాలు, ద్రాక్ష రసము అని మాట్లాడినప్పుడు నీ జీవమునకు అవసరమైన రక్షణ నీవు పొందుకో. రక్షణకు పనికిరాని వాటి మీద నువ్వు ఎంత వ్యయపరిచినా కూడా అది నీకు శాంతి ఇవ్వదు, సమాధానం ఇవ్వదు, ఇంట్లో సంతోషం ఇవ్వదు. దాన్ని చూసుకుంటూ ఉంటావే కానీ ఆఖరికి అది రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతుంది. నీవు అనుభవించలేవు వాటి. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణ సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఫ్రీనే, తీసుకుంటే తీసుకోండి. విని క్యూలో నిలబడి తీసుకుంటే మంచిది. విని లేదు నేను అక్కడ నిలబడిను, నేను దాన్ని స్వీకరించని వెళ్ళిపోతే ఓకే. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసెదను,
దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదు. కాబట్టి రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. రెండవదిగా యోహాను సువార్త 7వ అధ్యాయము, అనగా నా దగ్గరికి రండి అంటున్నాడు. దేని కొరకు రమ్మంటున్నాడు? 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల, మరలా ఏమంటున్నా అండి, మనకు శారీరక దాహం ఒకటి ఉంటుంది, ఆత్మీయ దాహం ఒకటి ఉంటుంది. మనమందరము కూడా శారీరక దాహం దేన్ని చూపిస్తుందంటే, ఏ ఆత్మీయ దాహాన్ని మనం పట్టించుకోకుండా మనం శారీరక దాహాన్ని మాత్రమే తీర్చుకుంటూ ఉన్నప్పుడు మన శరీరము ఆత్మ ఉన్నదని గుర్తు చేసుకొని, శరీరమునకు మనకు ఎంత నీళ్ళైతే అవసరమో మన ఆత్మకు అలాంటి జీవము గల నీరు అవసరమని మనము అర్థం చేసుకోవాలి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. కాబట్టి ఇది అపోస్తుల కార్యం కన్నా ముందు రాస్తున్నాడు గనక, యేసు ప్రభు వారు పునరుద్ధానమై 40 దినములు ఆ యొక్క అధిరోహణము కాలేదు గనక పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకు రక్షణ ఎలాగనైతే ఫ్రీగా ఆయన దగ్గర దొరుకుతుందో, రక్షణతో పాటు నీకు 1+1 ఆఫర్ ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు వరముగా ఇవ్వబడతాడు. ఇచ్చినప్పుడు నీ జీవజలములు బయటికి వస్తాయి. అనగా నీకు ఏదైతే ఒక మానవునికి శాంతి, సంతోషము, సమాధానము, ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఫుల్ఫిల్మెంట్ ఏదైతే కావాలనో అది దానిలో ఉన్నది. కాబట్టి నీవు ప్రభువును స్వీకరించిన ఎడల పరిశుద్ధాత్మ దేవుని వరముగా పొందుకుంటావు. కాబట్టి రండి అని పిలుస్తున్నాడు. దేనికంటే నీవు రక్షణ పొందుకోవాలని కోరుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు కావాలని. అది నీలో నుంచి ఉబుకు జలముల వలె, అనగా యూ విల్ బికమ్ సెల్ఫ్ సఫిషియంట్. యూ నీడ్ నాట్, సమరయ స్త్రీకి అందుకనే కదా అడుగుతుంది, అమ్మా ఈ నీళ్లు రేపు మళ్ళా రావాలి, నీకు దాహం అవుతుంది, కానీ నా దగ్గరికి వచ్చావంటే ఇంక మరలా నీకు దప్పిగాని నీళ్లు ఇస్తానంటుంది. ఆవిడేమంటుంది, పాపం అవమానము, రోజు వచ్చి తీసుకుపోవడం ఒక కష్టము, వెళ్ళిన ప్రతిసారి అవమానభరితమైన మాటలు వినవలసి వస్తుంది ఆవిడ జీవిత చరిత్రను బట్టి. కాబట్టి ఆవిడేమంటున్నది, నాకు ఇవ్వు అంటా ఉన్నది. అదేదో నాకు ఇవ్వయ్యా అంటున్నది. ఆయన ఏమంటున్నాడు, అవునమ్మా ఇస్తాను, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా అంటున్నాడు. ఆవిడంటున్నది, ఆవిడ మంచిది, అమాయకురాలు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి. ఆవిడ దాపరికం లేకుండా ఏమంటా ఉంది, అయ్యా నాకు భర్త లేడు. ఆయన అంటున్నాడు, అవునమ్మా కరెక్ట్గా చెప్పావు, నీకు భర్త లేడు, నీకు ముందరి నుంచి 5 ఉన్నారు, ఇతను 6వ వాడు. అనగా ఏం చేస్తూ ఉంది ఆవిడ, తన పాపమును ఒప్పుకుంటూ ఉంది. యేసు ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు తన పాపం ఆవిడకి తెలుసు, తన జీవితానికి ఏది ఆనందం ఇస్తుందో తెలుసు. శారీరకమైన నీరు, మానసికముగా, ఆత్మీయముగా దేవుని సన్నిధి ఆవిడకి కావాలి. అనగా సంతృప్తి లేదు ఆవిడ జీవితంలో. కానీ ఎప్పుడైతే ఆయన భర్తను తీసుకురా అని గుర్తు చేశాడో, ఆవిడ తన పాపాన్ని దాచిపెట్టుకోలేదు సరికదా, తన పాపాన్ని ఒప్పుకున్నది. ఒప్పుకున్న వెంటనే అతను ఆవిడ్ని క్షమిస్తున్నాడు, ఆవిడ రక్షింపబడిందని చెప్తున్నాడు. ఇంకా థియలాజికల్ కొంత డిస్కషన్ జరుగుతుంది, బట్ అల్టిమేట్గా. కాబట్టి ఈ దినము నీ జీవితానికి ఆనందమునిచ్చేది ఏంటి? బ్రతికున్నంత వరకు మనకు డబ్బు కావాల్సిందే, నేను కాదన్నాం. బ్రతికున్నంత వరకు మనకు ఇల్లు కావాల్సిందే, బ్రతికున్నంత వరకు మనకు ఒక టైప్ ఆఫ్ అంతస్తు, ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ కావాల్సిందే. కానీ ఎంత? ఆశకు హద్దు లేదు, ఆశకు హద్దు లేదు. ఇంకొక వస్తువు ఇంకొకరి దగ్గర ఉన్న చూసినప్పుడు మనకు కూడా అది కావాలనుకుంటాం, అలాంటి ఇల్లు కావాలనుకుంటాం, అలాంటి కారు కావాలనుకుంటాం, అలాంటిది కావాలనుకుంటాం. కానీ ఆఖరికి మనం ఏదైతే ఇల్లుగా ఏర్పరచుకుంటామో, ఎంత తిరిగినా శ్రద్ధ తీర్చుకొని మన ఇంటికి వెళ్ళి మన రూమ్లో ఉంటే మనకు ఆనందం. కానీ మన మనసు ఏమో తిరుగుతూ ఉంటుంది ఆ విల్లాని చూసి, ఆ కార్ని చూసి కదా. కాబట్టి ఇది నీకు సంతృప్తినిచ్చేది ఏందో నువ్వు తెలుసుకోవాలా, నీకు సమాధానం ఇచ్చేది ఏంటో తెలుసుకోవాలి. అది ప్రభు దగ్గర మాత్రమే ఉన్నదని ఆయన అంటున్నాడు.
రండి నా దగ్గరికి అంటున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు ఇన్వైటీస్? 2వ వచనంలో ఆల్ హూ ఆర్ వేరీ అండ్ బర్డెన్. చూడండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, అందరికీ ఆహ్వానం. సమస్త జనులారా, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనములారా నా యొద్దకు రండి. ఏమిస్తానంటున్నాడండి? ఇన్వైట్ చేస్తున్నాడు. ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాడు? అందరినీ. ఏమిస్తానంటున్నాడు? విశ్రాంతిని ఇస్తాను. మనం కోరుకునే విశ్రాంతి కాదండి. మనం అంటాం సెటిల్ అయిన తర్వాత అంటాం. సెటిల్ అయిన తర్వాత మానవుడికి సెటిల్మెంట్ లేదు. సెటిల్మెంట్ మళ్ళీ కిందనే లాస్ట్. మానవుడు బ్రతికి ఉన్నంత వరకు కష్టపడవలసినదే. శారీరక, మానసిక, ఆత్మీయ సంక్షోభంతో జీవిస్తూ ఉండవలసినదే. దేవునితో నీవు సంబంధం కలిగి ఉన్న దాన్ని బట్టే నీకు ఆనందము, దుఃఖము ఇవన్నీ ఉంటాయి. కానీ కంప్లీట్ సెటిల్మెంట్ అనేది మనకేమీ లేదు. కాబట్టి ఏమంటున్నాడు? నేను మీకు విశ్రాంతి కలుగా చేతును. ఏంటండి ఈ విశ్రాంతి? హెబ్రీ పత్రికలో చక్కటి రీతిలో రాయబడి ఉంటుంది. చూడండి, మొట్టమొదటగా ఈ విశ్రాంతి మనకు పొందుకోకపోవడానికి గల కారణాలేంటి? ఆయన విశ్రాంతి ఇస్తానంటున్నాడు. విశ్రాంతి మనకు దొరకకపోవడానికి గల కారణాలు ఏంటని హెబ్రీ పత్రిక 3-4 అధ్యాయాల్లో చెప్తాడు. ఒక్కసారి నాతో పాటి చక్కటి వాక్యం అండి. ఎప్పుడైనా దాన్ని ధ్యానించండి. 3-4 అధ్యాయాలు. నేను ఊరికనే టూకీగా వాటిలో వెళ్తాను. ఒకసారి రెస్ట్ అనే దాని గురించి వండర్ఫుల్ సెర్మాన్ హెబ్రీ పత్రిక గ్రంథకర్త రాస్తాడు. 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 3వ అధ్యాయము 8 నుంచి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడలా అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలిసికొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పితిని. ఎడారి ప్రయాణములో 40 సంవత్సరాలు దేవుని ప్రజలు అనబడిన వారు మోషే నాయకత్వంలో నడుస్తున్న వారి గురించి మాట్లాడుతూ వారికి విశ్రాంతి దొరకలేదు అంటున్నాడు. ఎందుకు విశ్రాంతి దొరకలేదయ్యా అంటే 3వ అధ్యాయము 12 నుంచి చెప్తున్నాడు. చూడండి, మొట్టమొదటగా విశ్వాసము లేని హృదయము. మొట్టమొదటగా అన్బిలీవింగ్ హార్ట్. 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో మరి అని జాగ్రత్తగా చూచుకొనుడి. కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై. మొట్టమొదటగా ఏమంటున్నాడు? అన్బిలీవింగ్ హార్ట్. ఒక హృదయానికి సమాధానము లేకపోవడం ఎందువలన అంటున్నా అంటే, ఒక హృదయానికి, ఒక మనిషి జీవితానికి విశ్రాంతి ఎందుకు ఉండదంటే, వారిలో విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. ఆ తర్వాత ఏమంటున్నాడు? నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. నెక్స్ట్, అన్బిలీవింగ్ హార్ట్లో నుంచి ఏమొస్తుందండి? హార్డ్ అండ్ యాటిట్యూడ్ వస్తుంది. అన్బిలీవింగ్ హార్ట్లో నుంచి హార్డనింగ్ యాటిట్యూడ్ వస్తుంది. కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా, 3వ విషయం, ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై. యువర్ బిగినింగ్ షుడ్ బి గుడ్, యువర్ ఎండింగ్ ఆల్సో షుడ్ బి గుడ్. నీవు ప్రారంభించిన దాన్ని అంతము వరకు పట్టు వదలకుండా
ఎంతోమంది ఆసక్తితో క్రైస్తవత్వంలోకి వస్తారు. ప్రభువు కొరకు అది చేయాలా ఇది చేయాలని నిలబడతారు. కొంతకాలం పోయిన తర్వాత ఏమవుతుందండి? ఐహిక బాధలు, ఇతి బాధలు, లోకంలో ఉన్న శోధనలు, వేదనలు వారి జీవితంలో ప్రవేశించి ప్రభువుని మధ్యలో ఎక్కడో వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేసి నా జీవితం ఇలా ఎందుకుంది, నా జీవితం ఇలా ఎందుకుంది, నా జీవితం ఇలా ఎందుకుందని ప్రశ్నిస్తారు. ఎందుకు? నీవు మొదట ఉన్న విశ్వాసము ఈరోజు నీవు కలిగి లేనందువలన, నీలో అవిశ్వాస హృదయము అనేది జనించినది గనక, నీ హృదయాన్ని మధ్యలో ఎక్కడో కఠినపరుచుకున్నావు గనక, ఆదిలో ఉన్న విశ్వాసము అంతము వరకు నీ జీవితంలో లేనందువలన నీ జీవితంలో సమాధానము ఉండదు, విశ్రాంతి ఉండదు. రెండవది అంటున్నాడు, మన జీవితాల్లో ఈ అవిశ్వాస హృదయం నుంచి, దుష్టత్వము కలిగిన కఠినపరుచుకునేటువంటి దాని నుంచి ఏమొస్తుందంటే రిబెలియస్నెస్, డిసొబీడియన్స్నెస్, తిరుగుబాటు ధోరణి, విప్లవాత్మక ధోరణి. 3వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16 నుండి 19. విని కోపము పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణము చేసెనో అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచు ఉన్నాం. సో మొట్టమొదటిది అన్బిలీవింగ్ హార్ట్, అవిశ్వాసము కలిగిన హృదయం అయితే, రెండవది ఏంటంటే నీలో తిరుగుబాటు ధోరణి. ఆ 40 ఏళ్లలో మనం ఏం చూసామండి? ఎందుకు వారు రాలిపోయారండి? ఆ 40 ఏళ్ల చరిత్రలో అందరూ మోషేను వెంబడించిన వారే, కానీ అడుగడుగున విప్లవాత్మక ధోరణి, అడుగడుగున తిరుగుబాటు ధోరణి. కాబట్టి దేవుడు ఏమంటాడు? ఈ జనాంగాన్ని తరమును నేను అటు పక్కకు తీసుకువెళ్ళను అంటాడు. ఎవరైతే 20 పైన నెంబర్స్ 1లో 20 ఏళ్లకు పైన రాసిన వారి సంఖ్య రాయబడి ఉంటుంది. ఆ కాల్బలము, పురుషుల యొక్క కాల్బలము 20 ఏళ్ల పైపెచ్చు వారు 6 లక్షల సంథింగ్ 7,000 మంది రాస్తాడు. 6 లక్షల కాల్బలము. ఆఖరిలో వాళ్ళు ప్రవేశించేటప్పుడు చూస్తాడు. మళ్ళా ద్వితీయోపదేశకాండంలో ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ముందర మళ్ళా 6 లక్షల మంది ఉంటారు సుమారుగా, అటు ఇటు రమారమి 6,07,000, 6,09,000. కానీ దీనిలో కామన్ ఫ్యాక్టర్ ఎవరు ఉంటారు? ఎవరైతే 20 ఏళ్ల పైన వారు ఉన్నారో వారిలో కాలేబు, యెహోషువ తప్పితే మోషే, అహరోనుల పేర్లు కూడా దాంట్లో ఉండవు. అందుకని ఆయన అంటాడు, మీరు ఏ పిల్లలైతే అటు పక్కన పోతే అనాకీయుల లాంటి వారు, నెఫీలీయుల లాంటి వారు ఉన్నారు, చంపేస్తారు అన్నారో, మీరు ఏ పిల్లలైతే వెళ్ళరు, ఈ పిల్లలు చనిపోతారు కనుక మేము వెళ్ళము అన్నారో, ఈ పిల్లల్ని నేను తీసుకెళ్తాను. 20 తక్కువ ఉన్న వాళ్ళని, 19 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళని, 20 పైన ఉన్న వాళ్ళని అందరినీ అతను అడల్ట్స్గా కన్సిడర్ చేసి, ఈ అడల్ట్స్లో ఎవ్వరూ వెళ్ళరు అంటాడు. ఒక కాలేబు గురించి ఆయన హృదయము వేరే రకమైన హృదయం ఆయనకి ఉన్నది అని చెప్తాడు. హీ హాజ్ గాట్ ఎ డిఫరెంట్ స్పిరిట్ అంటాడు. హి స్పిరిట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అంటాడు యెహోషువ. కాబట్టి వారు ఇటు నుంచి అటుకు ఎందుకు వెళ్ళలేకపోయారు? అవిశ్వాసమైన హృదయము, కఠినపరుచుకున్న యాటిట్యూడు. ప్రారంభించారు అందరూ, ఆహా ఓహో మోషే మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడని అతిరథ మహారథాలు పట్టారు. కానీ అడుగడుగున ఈ అటు కానాను దేశము కన్నా కూడా వెనక పక్కన ఐగుప్తే బాగుంది అని అని ఆఖరికి ఆయనకి అయిష్టులయ్యి అటు పక్కకి వెళ్ళలేకపోయారు కదా. అదే వచనాన్ని మళ్ళీ 4వ అధ్యాయం 6వ వచనంలో అదే చూపిస్తాడు చూడండి. 4వ అధ్యాయము 6వ వచనం హెబ్రీ పత్రిక. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను. ఏమన్నదండి నెక్స్ట్? అవిధేయత, తిరుగుబాటు ధోరణి. 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై అని చెప్పుకుంటూ వస్తాడు. కాబట్టి ఈరోజు వై డిడ్ దే నాట్ హ్యావ్ దట్ రెస్ట్?
ఆయనేమో కమ్ టు మీ ఐ విల్ గివ్ రెస్ట్ అంటున్నాడు, కానీ పితరులను చూపించి వారు ఎందుకు రెస్ట్ పొందలేదో చెప్తున్నారు. విశ్రాంతి వాళ్ళకి ఎందుకు కలగలేదో 2 కారణాలు, అన్బిలీవింగ్ హార్ట్, డిసొబీడియన్స్, రెబెలియన్. అయితే 3వ కారణం ఏంటంటే వారు వినే ప్రజలు కారు, విని హృదయాల్లోకి తీసుకొని ఆచరించే ప్రజలు కారు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 6th చాప్టర్ 16th వర్స్ 16వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. అయితే వారు అప్పుడెవరండి? 40 ఏళ్ళు ఎడారిలో ప్రయాణించిన వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. ప్రవక్తల సమయంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వాగ్దాన దేశంలో ప్రవేశించి దేవునికి దూరమైన జనాంగం గురించి మాట్లాడుతూ, అయితే వారు మేము అందులో నడుచుకొనము అని చెప్పిరి. నో, వీ విల్ నాట్ లిజన్ టు యూ, వీ విల్ నాట్ వాక్ ఇన్ దోస్ పాత్స్. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. వారిని నడిపించడానికి ఎంతోమంది ప్రవక్తల్ని పంపించి వారిని సరిదిద్దుతూ మంచి మార్గం చెప్తూ ఉంటే ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బూరధ్వరి వినబడుచున్నది. వారికి చెప్పేవాళ్ళు తక్కువై కాదు. ఎడారి మార్గములో దేవుడు పదే పదే మోషే ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బిఫోర్ ఎగ్జైల్ అంటే వాగ్దాన దేశంలోకి ప్రవేశించి ప్రవక్తల సమయంలో, జడ్జెస్ న్యాయాధిపతుల సమయంలో, రాజుల సమయంలో ప్రవక్త తర్వాత ప్రవక్తను పంపించి మొత్తుకుంటూ ఉన్నాడు. కానీ వారు వినుటకు ఇష్టపడలేదు, విని వేగిరపడుటకు ఇష్టపడలేదు. సో దేర్ ఈజ్ నైదర్ హియరింగ్ నార్ హీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకవైపున వాక్యము వినడం లేదు, వాక్యాన్ని పెడచెవిన పెడుతూ మా దారులలో మేము పోతామంటున్న వారితో మాట్లాడుతున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు 6:16, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినపడుచునున్నది. అయితే 18వ వచనం, మేము వినము అని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలిసి కొను. అన్యజనులారా వినుడి, సంగమా తెలిసి కొను. ఆ రోజు సునగొగుతో, ఆ రోజు నా మందిరం వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ కారణాల వలన మనము విశ్రాంతి పొందము. మనము విశ్రాంతి పొందాలి అంటే ఏం చేయాలి? 29వ వచనం చూడండి, 11వ అధ్యాయము మత్తయి సువార్త 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనక, యేసు ప్రభు వారు అంటున్నారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా దగ్గర నేర్చుకోండి, నా కాడి మీరు ఎత్తుకోనండి అంటాడు. ఏంటి ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సినది? ఫిలిప్పీ పత్రిక, నీ జీవితంలో విశ్రాంతి కావాలి అంటే నీవు చేయవలసిన పనులు ఏంటి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. సో
ఏమి కలిగి ఉండాలంటున్నాండి? నీకు విశ్రాంతి కావాలంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏంటి ఆ మనస్సు? 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఏమంటున్నా అండి? నీకు విశ్రాంతి కావాలంటే నా కాడిని మొయ్యి అంటున్నాడు. ఏంటి ఆ కాడి? ఇదిగోండి 8వ వచనంలో, విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించు. ఆనాటి వారిలో లేనిదేంటండి? లేనిదేంటి? విధేయత. వారికి అవిధేయత. యేసు ప్రభు వారు చూపిందేంటి? తన తండ్రి పట్ల విధేయత. ఆ తర్వాత ఆనాటి వారికి లేనిదేంటి? హెచ్చింపు. ముందరి నుంచి వాళ్ళ తగు ఏంటి? ఇప్పుడు నా డివోషన్లో నెంబర్స్ సంఖ్యాకాండం చదువుతున్నాను. సంఖ్యాకాండం అంతా ఏంటండి? సంఘర్షణ, 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 యుద్ధం, 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 యుద్ధం. ఎప్పుడు సంఘర్షణే. సంధ్య తమిళ్లో వర్డ్ సంధ్య పోడాదే. ఎప్పుడు ఘర్షణే, ఎల్లప్పుడూ ఘర్షణే. ఎక్కడ ప్రారంభమవుతుంది? ఫస్ట్ ఇంట్లోనే ప్రారంభం. మిరియాము అహరోను ఒక పార్టీ, మోషే మీదకి తగు. నెక్స్ట్ అహరోను పార్టీ ఒకటి, లెవీయుల పార్టీ ఒకటి, కోరాహు, దాతాను, అభిరాము కదా. సో సంఘర్షణ, సంఘర్షణ, సంఘర్షణ. ఎవరెక్కువ? మేమెక్కువ. లెవీయులు అంటున్న మాట ఏంటి? ఏమయ్యా నువ్వు అక్కడవే చేయాలనా? మేమందరం కాదా? అహరోను మిరియాం ఏమంటున్నారు? ఏం మోషే నీ ఒక్కడివేనా చేసేది? నువ్వేమన్నా ప్రాపర్గా ఉన్నావా? సో సంఖ్యాకాండం అంతా ఘర్షణే. నెక్స్ట్ ఏంటి? విశ్వాసుల్ని 12 మందిని ఎన్నుకొని ఆ యొక్క దేశం చూసి రారా అంటే 10 మంది ఒక పార్టీ, 2 ఒక పార్టీ. ఈ 10 మంది వెళ్ళి వాళ్ళు చెడిపోవడమే కాకుండా ఊరంతా చెడిపారు. ఊరంతా సో మచ్ సో ఏమైంది? దేవుని మాట వినకుండా మేము పోమంటారు. ఈ ఇద్దరు ఏమంటారు? లేదు ఆ వాగ్దాన దేశాన్ని సంతరించుకోవడానికి మనం వెళ్దామంటారు. వినరు. ఆ తర్వాత దేవుడు గద్దిస్తాడు. ఏమని? 40 ఏళ్ళు మీరు ఏదైతే 40 రోజులు మీరు ఏదైతే ప్రయాణం, అదే దాన్ని ఏమంటారు, వేగుల వారిని పంపించి చూశారో, రోజుకొక 7 చొప్పున 40 ఏళ్ళు మిమ్మల్ని ఇక్కడనే ఉంచుతానంటాడు. ఇందాక మనం చెప్పినట్టుగా మీ పిల్లలు వెళ్తారు కానీ మీరు వెళ్ళరు అంటాడు. వెంటనే ఏం చేస్తారు? పక్క రోజు మళ్ళీ అవిదైతే మళ్ళీ కత్తులు పట్టుకొని మేము వెళ్తామంటారు. మోషే మొత్తుకుంటాడు, మీరు వెళ్ళకండయా, దేవుడు మీతో లేడు, మీరు అటు వెళ్ళినా ప్రయోజనం లేదంటాడు. వెనకుండా వెళ్తారు. వెళ్ళి తోక ముడుచుకొని మళ్ళీ వెనక్కి వస్తారు. 40 ఏళ్ళు తిరిగిన చోటే, ఇదే వీధిలో ఈ లాస్ట్కి అక్కడక్కడే బటకలాడతారు. కారణం ఏంటి? అవిధేయత, ఘర్షణ, లోబడుట లేదు. ఎవడికి వాడే నేనే రాజు, నేనే మంత్రి కదా. రెండవది నేర్చుకోవాల్సింది ఏమంటున్నాడండి చూడండి. కాబట్టి విధేయతను నేర్చుకోమంటున్నాడు, తగ్గింపు గుణాన్ని నేర్చుకోమంటున్నాడు. నెక్స్ట్ సైలెంట్ సఫరింగ్. పేతురు 1 పేతురు 2వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. 21వ వచనం. వారు నీతి మార్గమును 1 పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరియుంచి పోయెను. ఏం చేశాడు ఆయన? ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమునో కనబడలేదు, ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియో బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళుడి. సో 21వ వచనంలో ఏమి నేర్చుకోవాలా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి, ఏంటా మాదిరి? దూషిస్తూ ఉంటే ఎదురు దూషించలేదు, అవమానిస్తూ ఉంటే ఎదురు అవమానించలేదు. కాబట్టి రెండవది నేర్చుకోవాల్సింది ఏంటి? సైలెంట్ సఫరింగ్. మన జీవితాలలో కాడిని మోసే దాంట్లో యేసు ప్రభు ఏ విధముగా అయితే తన కాడిని తను మోసాడో మనము మన కాడిని మనం మోయాలి. ఆయన కాడిలో భాగముగా మనం నేర్చుకుంటున్నాం ఏంటి? ఒకటి, ఆయన సాక్రిఫిషియల్ లవ్ ఉండాలి, హ్యూమిలిటీ తగ్గింపు గుణం ఉండాలి. రెండవది, ఆయన ఎలాగనైతే సైలెంట్ సఫరింగ్ పొందడానికి సిద్ధపడ్డాడో నీవు నేను మన మీద పడేటువంటి అవమానాల్ని, మనం పొందేటువంటి శ్రమను ఓర్చుకొనవలసి ఉన్నది. మూడవదిగా అక్కడ 3 చూసాం ఏమేమి ఉండకూడదు. 3 చేయవలసినవి ఏంటంటే సర్వెంట్ యాటిట్యూడ్. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో ఆయన 13వ అధ్యాయం అంతా తుండుగుడ్డ కట్టుకొని, పై బట్టలు తీసి తుండుగుడ్డ కట్టుకొని అందరి కాళ్ళు కడిగి 13వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. 13:15 మీరు నన్ను రబ్బీ అంటున్నారు, మంచిదే, నేను ఎలాగున చేయుచున్నానో మీరు కూడా అలాగనే చేయవాలి. నేను చేసే యోహాను 13, ఒక్క నిమిషం నన్ను కూడా తినివ్వండి. 13:15 చదవండమ్మా. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. కాబట్టి సర్వెంట్ యాటిట్యూడ్. సో మొట్టమొదటిది హ్యూమిలిటీ, నీలో ఉండవలసినది తగ్గింపు గుణం, విధేయత. రెండవది సైలెంట్ సఫరింగ్, నీకు జరుగుతున్న అవమానాన్ని భరించి, శ్రమను భరించి నీవు దేవునికి అప్పచెప్పుకొని ముందుకు వెళ్ళాలి. మూడవది సర్వెంట్ యాటిట్యూడ్ అండ్ సర్వీస్. ఎప్పుడు కూడా నేను ఆఫీసర్ కాదు, నేను సర్వెంట్. నేను ఎప్పుడు కూడా పై కుర్చీలో కూర్చుంటున్నాను కనుక నేను ఉత్తముణ్ణి కాదు. అందరికీ సేవ చేసినప్పుడే నేను పై కుర్చీలో కూర్చుంటున్నాను. సేవ చేయకుండా కుర్చీ నాది అనుకుంటే ఆ కుర్చీకి వచ్చే విలువ సేవ చేయుట ద్వారా వస్తుందే కానీ వేరే దాని ద్వారా కాదు. కాబట్టి సర్వెంట్ యాటిట్యూడ్, సర్వీస్ అనేది మనం నేర్చుకో. ఆఖరిగా 30వ వచనం ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. 11:30 మత్తయి సువార్త 11:30. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. కొన్ని మెటల్స్ ఉన్నాయి, కొన్ని ఏమంటారండి? మెటల్ని ఏమంటారు? మెటల్ అంటే తెలుగులో ఏమంటారు? ఆ లోహాలు. కొన్ని లోహాలు చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది కానీ చాలా తేలికగా ఉంటాయి. కాబట్టి ఈయన కాడి ఎలాంటిదంటే చాలా చూడడానికి బహుబలముగా కనిపిస్తుంది, బరువుగా కనిపిస్తుంది, కానీ దాన్ని ఎత్తుకున్నప్పుడు చాలా సులువుగా ఉంటుందంట. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ఎవరన్నా తెలిస్తే చదవండి, ముగించుకుందాం. యోహాను పత్రిక 1 యోహాను 5:3. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. సో ఆయన కాడి వినడానికి కష్టంగా ఉంటుంది కానీ దాన్ని మనం అలవర్చుకోవడం ప్రారంభిస్తే దానంత సులువు ఇంకొకటి లేదు అంటున్నాడు. కాబట్టి మనల్ని విశ్రాంతి కలగనివ్వదేంటో మనం అర్థం చేసుకోవాలి, మనకు విశ్రాంతి కలిగించేదేంటో మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే మనకు విశ్రాంతి కలగలేదో అవి మన పితరులైన ఇజ్రాయేలీ జనాంగము వారు చూపించారు. వారి ఎడారి ప్రయాణంలో చూపించారు పాత నిబంధనలో. ఆ తర్వాత వారు ఆ యొక్క రాజ్యంలో నుంచి బహిష్కరింపబడి చెరలోకి వెళ్ళేంత వరకు ప్రవక్తలు చెప్తున్నా వినకుండా చేశారు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఆయన తండ్రి మాటకు ఏ విధముగా లోబడ్డాడో అలాగున మీరు నా మాటకు లోబడాలి అని ఆయన చెబుతూ, ఆయన ఏ విధముగా ఉన్నాడో చెప్పడం మాత్రమే కాదు తన జీవితంలో చేసుకుంటూ ముందరికి వెళ్ళాడు. వాటిని మన జీవితాల్లో అలవర్చుకోమంటున్నాడు. అలవర్చుకున్న ఎడల మనకు విశ్రాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. లేకపోతే సంఘర్షణే ఉంటుంది.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృపగలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ, మరి నీ కాడి ఏ విధముగానైనా బరువుగా కనిపించినప్పటికీ ఏ విధముగా సులువైనదో, ఆ కాడి మోయకపోతేనైనా కలిగేటువంటి అసమాధానము, ఆ కాడి మోసిన ఎడల ఎంత సులువుగా ఉంటుందో దానివల్ల వచ్చేటువంటి సమాధానం ఏంటో దాని విషయం మాతో మాట్లాడుతూ ఉండగా, మరి ప్రభు వినువారము మాత్రమే కాకుండా దాన్ని నాయన హృదయములోకి తీసుకొని ఒక్కొక్క విషయాన్ని మేము అవలంబిస్తూ నాయన అన్వయించుకొని అవలంబిస్తూ మా జీవిత విధానంలో ఒక భాగముగా చేసుకొని మేము నాయన ముందుకు సాగి మరి ప్రభు నీ ద్వారా నీవు చెప్పబడుతున్న విశ్రాంతి మేము పొందుకోగలిగినట్లుగా, నీవిస్తానన్న సమాధానము మా జీవితాల్లో పొందుకోగలిగినట్లుగా, మా జీవితాల్లో ఉన్న అసహనము, అసమాధానము, సంఘర్షణ ఏదైతే ఉన్నదో వాటిని తీసివేసి నీ సమాధానముతో నిలుపుటకు నీవు చూపుతున్న మార్గములో మేము నడుచుకొని దీవింపబడగలిగినట్లుగా మమ్మను నడిపించమని కూడిన ప్రతి ఒక్కరి కొరకు ఈ ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనను ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి సమయంలో సెక్రటరీ గారికి సమయం ఇస్తూ కాలేబు గారు ఉన్నారు మన మధ్యన, వచ్చేదైనా ప్రకటనలు ఉంటే చేయవలసిందిగా కోరుకుంటున్నాను. చేరి వచ్చిన సంఘం అంతటికి వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు శిరోధారణ కార్యక్రమం భాగంగా వాక్యపరిచయం అందించిన వెంకటేష్ పాల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు జరగబోయే కార్యక్రమాలు ఆరాధన అనంతరము మనకి ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుందండి. సభ్యులందరూ పాల్గొవలసిందిగా కోరుతుంటున్నాం. అదేవిధంగా రేపటి రోజు క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది, శనివారము 6 గంటలకు ఉంటుంది. క్వైర్ సభ్యులందరూ పాల్గొవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా 15వ తారీఖు ఆదివారం ఉదయం తెలుగు ఆరాధన 10 గంటలకు ఉంటుంది. ఆ రోజు మనకి గెస్ట్ స్పీకర్గా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నారు, అందరూ పాల్గొనవలసి కోరుచున్నాను. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకు యూత్ మీటింగ్ ఉంటుంది, యూత్ అంతా పాల్గొనవలసిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు ఆరాధన అనంతరము ప్రేమ విందు ఉంటుందండి. ప్రేమ విందు ఏర్పాటు చేశారు మన సంఘ సభ్యులు డాక్టర్ రాజేశ్వరి రెడ్డి గారు, ఎంబీఎస్ రెడ్డి గారి ఫ్యామిలీ. దానికోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా స్టేజ్ పైకి వచ్చినట్టయితే వారి కొరకు ప్రార్థన చేస్తారు ఎంబీఎస్ రాజేశ్వరి రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. రాజేష్ రెడ్డి గారు ఈరోజు అందుబాటులో లేరు, వాళ్ళ కుమార్తెకి కొంచెం సర్జరీ ఉందండి, అందుకని అందుబాటులో లేకపోయారు. వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. మరి ఏదైనా వివరాలు ఉంటే మన సంఘ కాపరి గారు తెలియజేస్తారు. థ్యాంక్ యూ కాలేబ్ గారు. మరి గమనించండి, ఈ దినము ప్రేమ విందును ఇస్తూ ఉన్నవారు రాజేశ్వర్ రెడ్డి గారు. కానీ ఈ దినము తన కుమార్తె అశ్విని గారికి కొంత సమస్య ఉండగా చిన్న సర్జరీ జరుగుతున్నది కాబట్టి రాలేకపోయారని చెప్తున్నారు. కాబట్టి గమనించండి. మరి అందరూ లేచి నిలబడిన ఏళ్ళ ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఆ తర్వాత బయట భోజనాలు ఏర్పరచబడి ఉన్నాయి, ప్రేమ విందు స్వీకరించండి. అంత మాత్రమే కాక ఈ దినము రాత్రి ఈ యొక్క భోజనాలు అయిన వెంటనే ఆల్ నైట్ ప్రేయర్ ఉన్నది. కాబట్టి వచ్చిన వారు కొంత సమయం స్టే బ్యాక్ అయ్యి ఉండగలిగినంతసేపు ఉండి ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు కూడిన సంఘమును భద్రపరచుకుంటూ పేరు పేరున ప్రతి విశ్వాసిని వారి కుటుంబాలను మరి ప్రత్యేకముగానైనా ఈ దినము ప్రేమ విందును ఏర్పరిచిన రాజేశ్వరెడ్డి గారి కుటుంబాన్ని గుర్తు చేసుకో, ఆశీర్వదించు. అలాగనే తమ కుమార్తె అశ్విని నాయన మరి సర్జరీ జరుగుతూ ఉండగా నీ సహాయమును దయచేయి, వారికి డాక్టర్లకు కావలసిన జ్ఞానమును నిపుణతను దయచేయి. మరి బిడ్డను ఆయన చూలాలయ్యుండగా నిండు ఆ యొక్క బిడ్డను కని బాలింతరాలుగా నుండి ఉండగా మరి తనకు తండ్రి ఆ యొక్క ఆపరేషన్ తట్టుకునే శక్తిని దయచేయి. తన కొరకు, తన ఆరోగ్యం కొరకు సంఘముగా కూడి ప్రార్థిస్తున్నాం. వారి పట్ల నీ కృపా కనికరమును చూపి మంచి ఆరోగ్యమును, సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభు ఈ దినము ఆల్ నైట్ ప్రేయర్ని కూడా నీ చేతులకు సమర్పించుకుంటూ ఎక్కువ మంది పాల్గొనగలిగినట్లుగా మేమందరము కూడి నిన్ను ఆరాధించినైనా మా ప్రార్థన అవసరతలను నీ దగ్గరికి తీసుకొచ్చి అవి నీవు విని మా ప్రార్థనలకు నైనా జవాబునివ్వమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థనా కూటమినంతా ఘనముగా జరిగించినందుకు నీకు ఘనత మహిమ చెల్లించుకుంటూ మరి కూడి వచ్చిన వారిని ప్రత్యేకముగా దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. మాకు కావలసిన నేటి ఆహారమును మాకు సమకూర్చుము. మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము ఈ యొక్క ప్రార్థనా కూటమికి వచ్చిన ప్రతి విశ్వాసి మీదను, వారి కుటుంబాల మీదను, మరి మన సంఘమంతటి మీదను ఆయన దీవెన ఎల్లప్పుడూ నుండునుగాక. ఆమేన్.